హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రూప్. ఈరోజు మనము మెదిని వెంచర్లో ఉన్నామని ఫార్చ్యూన్ అవెన్యూ. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి, చరణపల్లి బ్రిడ్జి నుంచి అంటే షాద్ నగర్ కి ఎంటర్ అవుతుందండి. సో మనకు వచ్చేసి ఇక్కడ నుంచి 400 మీటర్ డిస్టెన్స్ అండి మా వెంచర్ కి. ఒకసారి చూద్దాం రండి. ఈ కరెంట్లీ అండర్ వే పాస్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ లో వచ్చేసి మనకు చౌరస్తా రాబోతుంది. సో ఇక్కడ సిగ్నల్ క్రియేట్ చేయబోతుంది అండి, ప్రపోజల్ ఉంది. సో మన వెంచర్ ఒక హోర్డింగ్ అనేది. సో మన వెంచర్ అవ్వడానికి దారిది అండి. సో నియర్లీ 350 to 400 మీటర్స్ అండి. ఇది ఇప్పుడు 30 ఫీట్ రోడ్ అండి. ఇది మన ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ ఉందండి. ఇక్కడ నుంచి చూడండి మనకు షాద్నగర్ సిటీ కనబడుతుందండి. సో మన వెంచర్ నుంచి షాద్నగర్ సిటీకి ఆర్టీసీ బస్ స్టాండ్ కన్వర్షన్ మ్యాక్స్ 1.5 కిలోమీటర్ అండి. ఇది ఫార్చ్యూన్ అవెన్యూ సైట్ మేదిని గ్రూప్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇంకా ఆర్చ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయండి. ఆర్చ్ కన్స్ట్రక్షన్ అవ్వక ముందే మన వెంచర్లో 70% ఫ్లాట్స్ సేల్ అవుట్ అయ్యాయండి. ఎలా జరిగింది ఇది? ఇంకా డెవలప్మెంట్ చూపిస్తాను రండి. థ్యాంక్ యూ. ఇవి సిసి రోడ్స్ అండి. ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయింది చూడండి. నెక్స్ట్ వీకెండ్ కల్లా ఇది కూడా అయిపోతుందండి. నిన్న వర్షం కారణం వల్ల కొంచెం హోల్డ్ చేసి ఉంటున్నారు. చూద్దామండి, ఇంకా డెవలప్మెంట్ చూపిస్తాను అండి. ఇది హెచ్ఎండిఏకి మనం ఏమైతే చేసామో సోషల్ ఇన్ఫ్రా అండి. సో ఇప్పుడు సైట్ ఆఫీస్ మనం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం. చూడండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో చూడండి. మీకు కలరా ఒక కస్టమర్ ఒక సైట్ తీసుకొని ఒకే కస్టమర్ 4 ఫ్లాట్లు తీసుకున్నారండి. సో 4 ఫ్లాట్లు కలిసి కంబైన్డ్గా అతను ఒక గెస్ట్ హౌస్ లాగా ఒక G+1 లాగా కట్టుకోవాలని ట్రై చేస్తున్నారండి. సో ఫైనల్ పర్మిషన్ కోసం చూస్తున్నారు. ఒకవేళ ఫైనల్ పర్మిషన్ అయిపోగానే బై డిఫాల్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. చూడండి, సాయిల్ కూడా రెడ్ సాయిల్ అండి. మీరు కాంటే చెక్ చేసుకోవచ్చు అండి. సో మనము డ్రైనేజ్ కోసం పైనప్పుడు నేను అబ్జర్వ్ చేశానండి. అంతా ఇది రెడ్ సాయిల్ అండి. సో రెడ్ సాయిల్ అంటే ఎంత గట్టి నేలో మాకంటే మీకు ఎక్కువ తెలుసు అండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత రెడ్ సాయిల్ అండి. ఇది 30 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఇక్కడ జాయింట్ నుంచి వస్తే మెయిన్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి ఇది. సో మనం ఏమైతే హెచ్ఎండికి రేరాకి ప్రామిస్ చేసామో దాని ప్రకారం మనం చేస్తున్నామండి. సో ఎక్కడే కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ హెచ్ఎండికి ఇచ్చిన వాటిలో ఎక్కడ కాంప్రమైజ్ ఏది లేదండి. ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది చూడండి, మన కస్టమర్స్కి మన అసోసియేట్స్ కూర్చోడానికి మన ప్లేస్ అండి. ఇది చూడండి, ఇంటర్నల్ స్పోర్ట్స్ జోన్ అండి. సో మనం హెచ్ఎండికి ఏమైతే ప్రామిస్ చేసామో దాని ప్రకారం మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. ఈరోజు మన సిటీలో ఇంటర్నల్ స్పోర్ట్స్ జోన్ అంటే మనం పే చేస్తున్నామండి. ఇదో ఇక్కడైతే మనకు ఇందులో వెంచర్లో మనం తీసుకున్నట్లయితే మన ఇందులో పార్ట్నర్షిప్ అవ్వచ్చు అండి. సో మన పిల్లలకి